నమస్కారం. నా పేరు సింధు. నిజాన్ని నిర్భయంగా తెలియజేస్తూ వాస్తవాలతో మీ ముందుకి ట్రాక్ 4 న్యూస్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. నియోజక పునర్విభజనకి రాహుల్ అడ్డంకులు. చంద్రబాబుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం. రాహుల్ గాంధీపై మండిపడ్డ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. చంద్రన్న బీమాను విస్తృతం చేయండి. సమస్యలుంటే అధికారుల దృష్టికి తీసుకురండి. అధికారులతో కలెక్టర్ కోనా సూచన. మూడేళ్ల చంద్రబాబు పాలనతో రాష్ట్ర అభివృద్ధి శూన్యం. ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారు. చంద్రబాబుపై వైసీపీ నేత అప్పిరెడ్డి ఫైర్. ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గాల పునర్విభజనని రాహుల్ గాంధీ అడ్డుపడుతున్నారని టీడీపీ జిల్లా అధ్యక్షులు జీవి ఆంజనేయులు ఆరోపించారు. గురువారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్ని అడ్డంకులు సృష్టించినా రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోలేరన్నారు. నియోజకవర్గ పునర్విభజన ఎన్డీఏ సహకారంతో కేంద్రంలో ఆమోదం పొందుతుందన్నారు. జిల్లా ఎస్సీసీఎల్ విభాగానికి ఎస్సీసీఎల్ తరఫున అందరికీ నమస్కారం అండి. రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గాల పునర్విభజనని అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఆనాడు రాష్ట్ర విభజనలో పునర్విభజన చట్టంలో సెక్షన్ 26లో నియోజకవర్గ పునర్వ్యవస్థీకరణని పొందుపరచడం జరిగింది. దాన్ని ప్రవేశపెట్టింది ఆ రోజు కాంగ్రెస్. ఈనాడు దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయడానికి సిగ్గులేదని చెప్పేసి అడుగుతున్నాను రాహుల్ గాంధీ. ఆనాడు లోటు బడ్జెట్ ఉంది ఆంధ్రప్రదేశ్కి. ఆ లోటు బడ్జెట్ని చట్టబద్ధత కల్పించలేదు మీరు. రాష్ట్ర విభజనని హేతుబద్ధంగా చేయలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరని అన్యాయం చేసింది ఆనాడు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తీరని అన్యాయం చేశారు. అన్నదమ్ముల్లా కలిసి ఉండే రాష్ట్రాన్ని నిట్ట నిలువున విభజించారు. హేతుబద్ధత లేకుండా చేశారు. రాష్ట్రానికి అన్యాయం చేశారు. ఆనాడు లోటు బడ్జెట్ ఉంటే ఆ లోటు బడ్జెట్ ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలని బిల్లులో పొందుపరచలేదు, చట్టబద్ధత కల్పించలేదు. ఆ విధంగా రాష్ట్రానికి ద్రోహం చేశారు మీరు. నియోజకవర్గాలు వర్గీకరణ పునర్విభజన అవసరం అని చెప్పేసి ఆ రోజు బిల్లులో మీరు పొందుపరిచారు. ఈనాడు దాన్ని ఏ విధంగా వ్యతిరేకిస్తారు? మీకు నైతిక హక్కులు ఉన్నాయా? ఈరోజు ప్రజలు చీ కొడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఏమాత్రం సహకరించలేదు. ప్రత్యేక హోదా ఇస్తామన్నారు, దాన్ని బిల్లులో పొందుపరచలేదు. అలాగే రాష్ట్రం లోటు బడ్జెట్ ఉంది, కష్టాల్లో ఉంది, దాన్ని చట్టబద్ధత ఇస్తామన్నారు, ఇవ్వకుండా రాష్ట్ర ప్రజలను దగా చేశారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసే క్యాండిడేట్లు కూడా దొరకని పరిస్థితి. అందుకోసమే ఈరోజు రాహుల్ గాంధీ కనీసం డిపాజిట్లు రాలేదు పోయినసారి, ఈసారి క్యాండిడేట్లు కూడా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి కాంగ్రెస్కి క్యాండిడేట్లు కూడా దొరకనటువంటి దుస్థితిలో ఉన్నారు. అందుకోసం ఈరోజు
నియోజకవర్గాల పునర్విభజన కార్యక్రమాన్ని ఈరోజు కాంగ్రెస్ అడ్డుకుంటా ఉంది. మీరు ఎన్ని మోకాలు అడ్డం పెట్టి ఈ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకున్నా ఆగేది లేదు. చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం 3 పూలు 6 కాయలుగా అభివృద్ధి చెందుతుంది. మీరు మోకాలు అడ్డం పెట్టినా, అడ్డంగా పడుకున్నా మీరు అభివృద్ధిని అడ్డుకోలేరు. అదేవిధంగా ఈ నియోజకవర్గాల పునర్విభజన ఎన్డీఏ సహకారంతో తెలుగుదేశం ప్రభుత్వం తప్పనిసరిగా కేంద్రంలో ఆమోదం పొందుతుంది. నియోజకవర్గాల పునర్విభజన అడ్డుకోవడం మీ చేత కాదు. అడ్డుకున్నా ఇది ఆగదు, ఖచ్చితంగా ఇది సాధించి తీరుతాం. ఎన్డీఏ సహకారంతో నియోజకవర్గాల పునర్విభజన ఖచ్చితంగా సాధించి తీరుతాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకాల్లో చంద్రన్న బీమా పథకానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, ఈ పథకాన్ని జిల్లా స్థాయిలో పటిష్టంగా అమలు చేసేలా సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ కోన శశిధర్ పేర్కొన్నారు. పథకం అమలుపై సమీక్షిస్తూ పథకం అమలులో క్షేత్రస్థాయిలో ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే పై అధికారుల దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు. చంద్రబాబు 3 ఏళ్ల పాలనలో రాష్ట్ర అభివృద్ధి శూన్యమని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి అప్పిరెడ్డి విమర్శించారు. గురువారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని ఆరోపించారు. డ్వాక్రా మహిళలు మంత్రి లోకేష్ ని నడి రోడ్డుపై నిలదీసే పరిస్థితులు నెలకొన్నాయన్నారు. నారాయణ ఓకే సార్. రాజధాని ప్రాంతంలో ఉన్న భూములు వెంటనే వారికి ఇచ్చి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయం చేసుకుంటారా లేకపోతే దేనికి వాడుకుంటారు ఎస్సీలకే చెందే విధంగా చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. అదేవిధంగా చెరువులు ఈరోజు లాక్కునే చెరువులు వెంటనే తక్షణమే ఆర్టీఓసి ఆ ప్రాంతానికి పంపించండి. ఎంఆర్ఓస్ ద్వారా దానికి సంబంధించి ఎప్పటి నుంచి పండించుకుంటున్నారు, ఎలా ఉన్నారు, ఏ విధంగా భూమి సంక్రమించింది, ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మట్టెందుకు తూముకోవాలా అనే దాని మీద ఎంక్వైరీ చేసి దళితులకు సంక్రమించే విధంగా చేయాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.
రాబోయే రోజుల్లో పెద్ద ఉద్యోగం రూపాయలుగా చూసుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా ముందుకెళ్తారు. దళితులకు అండగా ఉండాలా, బహుజనులకు అండగా ఉండాలా, పేదలకు అండగా ఉండాలా, పేద రైతాంగానికి అండగా ఉండాలా, ఉన్నత కులాల వారికి కూడా, ఉన్నత కులాల పేదవారికి కూడా ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు మన ప్లేనరీలో ప్రతి అంశాన్ని కూలంకషంగా చర్చించి ఈ రాష్ట్రంలో కులము, మతము, ప్రాంతము, పార్టీలకు అతీతంగా అందరికీ సహాయం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో ముందుకు వస్తుందని మీకు తెలియపరిచిన విషయాన్ని కూడా ప్రతి ఒక్కరికి తెలియపరుస్తూ ఇంకా అనేక సమస్యలు జగన్మోహన్ రెడ్డి గారు అన్న వస్తున్నాడు అనే పిలుపు రాబోయే రోజుల్లో ఒక కల్పితురాయి కాబోతా ఉంది. ఇలాంటి ల్యాండ్ గ్రామర్స్ కానీ, ఇలాంటి ప్రజా వ్యతిరేక విధానాలు కొనసాగించేవాళ్ళు కానీ, ఇలాంటి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన డబ్బులు లాక్కొని గుంజుకొని బ్రతుకుతున్నటువంటి వారి మీద కానీ పాదయాత్రలో ప్రతి అంశము తెలుస్తుంది. వెలువెత్తి ప్రజాధికారికి అండగా ఉండాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దృఢమైనటువంటి విశ్వాసంతో ఉంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త, దళితులు, పేదలు, భూములు లాక్కునే రాబందులారా రాబోయే రోజుల్లో మీ భర్త పట్టడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఉద్యమ రూపాయల ముందుకెళ్తుందని చెప్తూ మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే హామీల విషయంలో కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బుల విషయంలో కానీ సక్రమంగా ప్రజలకు అందే విధంగా చూడలేనటువంటి రాష్ట్ర ప్రభుత్వం మీ చేతగాడటానికి నిరూపించడం చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈ తారీఖుల్లో జరిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయి ప్లేనరీ సమావేశాన్ని చూసిన తర్వాత ఢిల్లీ నుంచి హైదరాబాదు బెంబేలకు పోతున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. ఎందుకు నేను ఒకటి అడుగుతా ఉన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్లేనరీ సమావేశాల్లో ఈ రాష్ట్రానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల ప్రణాళికలో చెప్పినటువంటి వాగ్దానాలు కానీ, ఈ 3 సంవత్సరాల కాలంలో పరిపాలన చేసినటువంటి పరిపాలన తీరుతెన్నులపైన చర్చించడమే కాకుండా భవిష్యత్తుకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమి చేయబోతున్నామో స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించినటువంటి పరిస్థితులు. నవరత్నాలు లాంటి పథకాలను ప్రవేశపెట్టాడు. నవరత్నాలు లాంటి పథకాల ద్వారా సమాజంలో ఈ రోజున వెనుకబడి ఉన్నటువంటి వర్గాల వారందరికీ కూడా ముందుకు తీసుకురావాలనే ఆలోచనతో కులాలకో, మతాలకో, ప్రాంతాలకో, రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి మొత్తం ప్రజానికానికి ప్రతినిధిగా ఉండాలనే ఒక భావన కూడా ప్రభుత్వానికి గుర్తు చేసినటువంటి పరిస్థితులు కూడా ఇవాళ చూస్తూ ఉన్నాం. నేను అడుగుతా ఉన్నా, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కొనసాగుతూ ఉన్నారు, మంత్రులుగా కొనసాగుతూ ఉన్నారు, శాసనసభ్యులుగా కొనసాగుతూ ఉన్నారు, ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉన్నారు. చేసినటువంటి తప్పిదాన్ని సరిదిద్దుకోవడం కోసం ప్రభుత్వం ప్రయత్నం చేయాలా? 3 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క కార్యక్రమానికి కూడా ప్రజలకి సంపూర్ణంగా అందజేసినటువంటి పరిస్థితులు లేకపోగా కనీసం రాష్ట్ర రాజధానికి సంబంధించి కూడా పదే చెప్తా ఉన్నారు, ప్రపంచంలోనే అత్యద్భుతమైనటువంటి రాజధాని కట్టబోతున్నామని. ఇవాళ రాష్ట్ర రాజధానికి సంబంధించి కూడా కనీసం ఇవాటి వరకు కూడా దానికి సంబంధించినటువంటి ప్లాన్ సైతం కూడా ఫైనల్ చేయలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం గుణాలుతున్నటువంటి పరిస్థితులు వాళ్ళు చూస్తూ ఉన్నాం. ఎవరికి బాబు నువ్వు పరిపాలన చేస్తుంది, ఎవరిని ఉద్ధరించాలనే ఆలోచనతో ముందుకు సాగుతూ ఉన్నావు. ఏ ఒక్క వర్గాన్ని కూడా వదిలిపెట్టకుండా అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టినటువంటి వైనాన్ని చూసామే. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల పథకాలు ప్రవేశపెట్టడమే కాకుండా అన్నొచ్చునాడు అనే ఒక కార్యక్రమాన్ని తీసుకుంటే దానికి కూడా నువ్వు ఒక్కడ భాషలు చెప్తా ఉన్నావే, ఒక్కసారి తిరిగి మనస్సాక్షిగా ఆలోచించమనుకుంటా ఉన్నా. అన్నొచ్చునాడు అనేది ఒక కార్యక్రమం కాదు. అన్నొచ్చునా అంటే ఒక నమ్మకం ప్రజల్లో, అన్నొచ్చునా అంటే ఒక విశ్వాసం ప్రజల్లో, అన్నొచ్చునా అంటే రాజశేఖర రెడ్డి గారి రూపాన్ని చూసుకోవడమే కాకుండా వాళ్ళ మాతో పాటుగా తోడుగా నిలబడే వ్యక్తి మాకున్నా అంటే ఒక ధైర్యం, అన్నొస్తున్నా అంటే ఒక ధైర్యం వాళ్ళకి రాష్ట్రంలో నెలకొన్న ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పటికే చూశారు. రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ గారు రాష్ట్రంలో తిరుగుతూ ఉంటే డ్వాక్రా మహిళలు తిరుగుబాటు చేస్తూ ఉన్నారు, నిలదీస్తూ ఉన్నారు.
ప్రభుత్వం చెప్పింది తప్పని చెప్తా ఉన్నారు. అదే ధైర్యం, ఆ ధైర్యానికి మారుతేనే అన్నొస్తున్నాడనే ఆ కార్యక్రమాల విషయాన్ని కూడా ఇవాళ చెప్తా ఉన్నాం. డాక్టర్ మహిళే కాదు, ఈ రాష్ట్రంలో 6 కాలం కష్టపడే రైతాంగం వాళ్ళ కష్టం ఉన్నారు ఈ ప్రభుత్వం పైన. చదువుకునే విద్యార్థులందరూ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అప్రజాస్వామిక విధానాన్ని, చదువులు కూడా అమ్ముతున్నటువంటి వైద్యాన్ని వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా ఆలోచనతో, ఆవేదనతో, ఆవేశంతో ప్రభుత్వానికి బుద్ధి ఎప్పుడు చెప్పాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఆడిపోసుకోవడం కాదు, లేకపోతే కార్యక్రమాలను విమర్శించడం కాదు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చేయబోయే పాదయాత్ర చూసి భయపడడం కాదు. ఇవాళ 2 సంవత్సరాల పాటు మీకు అధికారం ఉంది, అవకాశం ఉంది, చేసిన తప్పులను సరిదిద్దుకోమని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది. ఇవాళ మీరు ఇదే తప్పులతో ముందుకు సాగితే ప్రభుత్వం పైన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజానికి కూడా, విద్యార్థులు కానీ, యువత కానీ, మహిళలకు కానీ, రైతులకు కానీ, అన్ని వర్గాల ప్రజలకు కూడా ప్రభుత్వం పైన తిరుగుబాటు చేసే దానికి తయారుగా ఉన్నారు. అడుగడుగునా కూడా మిమ్మల్ని నిలబెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్న విషయాన్ని మాత్రం చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. మీరు ఎన్ని మాటలు మాట్లాడినా, మీరు మాటల దాడిని మా మీద కొనసాగించినా మేము మీకోసం పనిచేయగల. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్నటువంటి ప్రజానికం కోసం తప్పనిసరిగా 6-100 కూడా ప్రభుత్వానికి బుద్ధి చెప్పేలా, రానున్న కాలంలో తెలుగుదేశం ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేదానికి తప్పనిసరిగా ప్రజాస్వామ్యం చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు అన్నొస్తుందనే కార్యక్రమాన్ని తప్పనిసరిగా గ్రామాదిని ఇప్పటికే ఇవాళ ప్రతి చోట కూడా ప్రభుత్వ పథకాల వైఫల్యం ఒక పక్క, మరో పక్క జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేయబోతున్నామో ప్రజల మధ్యకి ఇప్పటికి వెళ్ళి కార్యక్రమాన్ని తీసుకున్నాం. తప్పనిసరిగా నీకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా చాలా సూటిగా చెప్పదలుచుకున్నాం. మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరిస్తున్నందుకు చేస్తున్న సమ్మెను విరమిస్తున్నట్లు జేఏసీ నాయకులు కోటా మాల్యాద్రి తెలిపారు. కార్మిక నాయకులు, మున్సిపల్ అధికారులు బుధవారం జరిపిన చర్చల్లో జీవో నంబర్ 151ని అమలు చేసేందుకు, జీవో నంబర్ 279ని రద్దు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని హామీ ఇచ్చినట్లు జేఏసీ నాయకులు పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలుకు సిద్ధం కాకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామన్నారు. ప్రిన్సిపల్ సెక్రటరీ గారు రాష్ట్ర వ్యాప్తంగా 11, 12, 13 తారీఖుల్లో సమ్మె కోసం మున్సిపల్ జేఏసీ పిలుపునిచ్చింది. దాంట్లో భాగంగా 11, 12 తారీఖుల్లో మరి విజయవంతంగా రాష్ట్రం అంతా కూడా సమ్మె జరిగింది. ఈ నగరంలో కూడా మరి పెద్ద ఎత్తున కార్మికులందరూ కూడా సమ్మెలో పాల్గొనడం జరిగింది. రాత్రి మరి ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దగ్గర చర్చలు జరిగినాయి. ఆ చర్చల్లో మరి సానుకూలంగా స్పందించారు. దానికి అనుకూలంగా 151 జీవోని మరి ఏదైతే స్కిల్డ్, అన్స్కిల్డ్, సెమీ స్కిల్డ్గా అడుగుతా ఉన్నామో అది చేయడానికి మరి ఒప్పుకున్నారు. అట్లాగే కూల్చేయడానికి సంబంధించి కూడా ఆ యూనియన్ నాయకులందరితో కూడా సమావేశం జరిపి అనంతరం అమలు కోసం ప్రయత్నం చేస్తామని చెప్పారు. దానికి సంబంధించి కూడా గతంలో ఏదైతే టెండర్లు పిలిచారో వాటన్నిటి కూడా ఓపెన్ చేయకుండా ఉంచుతామని చెప్పి యూనియన్ నాయకులకి హామీ ఇచ్చారు. దాంతో మరి జేఏసీగా ఈ రోజు నుంచి మధ్యాహ్నం నుంచి కూడా ఈ దీక్షల్ని ఉపసంహరిస్తా ఉన్నాం. మున్సిపల్ కార్మికులందరూ కూడా విధులకు హాజరవ్వాల్సిందిగా మీ ద్వారా కోరుతా ఉన్నాం. ఏదైనప్పటికీ 279ని మళ్ళా ప్రభుత్వం పెడదామని పెట్టి రద్దు చేయకపోతే రాబోయే రోజుల్లో నిర్వర్తించి కూడా వెళ్తామని తెలియజేస్తా ఉన్నాం. బులెటిన్లో షార్ట్ బ్రేక్.
audio jungle.